చాలా మంది పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు గురక పెడతా ఉంటారు. వాళ్ళ వయసు దరిదాపు 2 to 13 years లోపున్న పిల్లలు రాత్రి పడుకున్నప్పుడు గురక పెట్టడం గానీ, నోరు తెరిచి గాలి తీసుకోవడం గానీ, లేదంటే నోట్లోంచి సలైవా లైక్ ఉమ్ములా కారడం గానీ చాలా మంది పేరెంట్స్ వస్తా ఉంటారు. సో దీనికి మెయిన్ కారణం ఏంటిదంటే అడినైడ్స్ అనే ప్రాబ్లం అనేది మెయిన్ గా ఉంటుంది. అడినైడ్స్ అంటే ముక్కు వెనకాల ఒక కండ ఉంటుంది. ముక్కు నుంచి గొంతులకు వెళ్లే దారిలో ఒక కండలాగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనం బట్టల షాప్ వెళ్ళి మనం షర్ట్ కొనుక్కోవాలనుకున్నప్పుడు స్మాల్, మీడియం, లార్జ్, ఎక్సెల్ సైజ్ లో మాదిరిగానే ఆ అడినైడ్స్ లో కూడా గ్రేడింగ్ ఉంటాయి. 1, 2, 3, 4. సో 1, 2 గ్రేడ్ ఉన్నప్పుడు ఏంటిదంటే అది మెడికలీ మేనేజబుల్. బట్ 3 and 4 మెడికలీ మేనేజబుల్ చేయడానికి కుదరదండి. సో చాలా మటుకు ఏంటంటే 3 and 4 అనేది సర్జరీకి వెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో సర్జరీలో కూడా రకరకాలుగా సర్జరీ ఉంటాయి. సో క్యూరేటింగ్ అంటారు, డెబ్రిడర్ అంటారు, కొబ్లేషన్ అంటారు. బట్ ఇప్పుడున్న కాలంలో ద బెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ అడినోడెక్టమీ ఇస్ కొబ్లేషన్ అడినోడెక్టమీ. కొబ్లేషన్ అనేది లేజర్ పేర్ అండి అది. సో దాంతో ఏమవుతుంది అంటే కంప్లీట్ గా బ్లడ్ లెస్ అండ్ పెయిన్ లెస్ ఉంటుంది. పిల్లలకి ఇబ్బంది గానీ ఉండదు. దాదాపులో 2 years నుంచి 10 years లో ఉన్న పిల్లలకి మేము కొబ్లేషన్ వాడతాం మన సెంటర్ లో. దాని అడ్వాంటేజ్ ఏంటిదంటే కంప్లీట్ గా బ్లడ్ లెస్ అండ్ పెయిన్ లెస్. సో పిల్లలకి ఎలా ఉంటుంది అంటే మత్తిచ్చిన తర్వాత నిద్ర లేచినట్టుగానే ఉంటుంది. నొప్పి అనేది వాళ్ళకి సర్వసాధారణంగా ఉండదు. సో ఇలాంటి సమస్యలు, ఇలాంటి లక్షణాలు మీ పిల్లలో ఉంటే వెంటనే సంప్రదించండి. ఐఎమ్ డాక్టర్ సునీల్ సకినాల, కన్సల్టెంట్ ENT స్పెషలిస్ట్ at సునీల్స్ అడ్వాన్స్డ్ ENT సెంటర్.